ఇవాళ ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో, ఈ స్టేటస్‌లో దేశ రాజకీయాలను శాసించగలిగే స్థాయిలో అసలు దేశ రాజకీయాల్లో ఒక ప్రధాన పార్టీగా ఉంటుందని చెప్పి మేము మాత్రం అనుకోలేదు సతీష్. అందుకు నిజంగా అంటే మేము అనుకోకుండా కూడా ఇవాళ మేమందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. దేశంలో నెంబర్ 1 పార్టీగా ఉండడం, ఆ పార్టీ ప్రతినిధిగా నేను 3 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మేయర్గా. అయితే నేను ఎమ్మెల్యేగా, మేయర్గా ఎన్నిక కావడంలో కొంత వ్యక్తిగతంగా నా పరిచయాలు ఉపయోగపడి ఉండొచ్చు పార్టీతో పాటుగా. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంత పనిచేసి ఉండొచ్చు. కానీ ఎమ్మెల్సీ మాత్రం పూర్తిగా సంస్థాగత బలంతోనే మేము గెలిచినాం. అప్పుడున్న ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, తర్వాత ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు, ఒక సిటీ తప్ప 8 జిల్లాలు మొత్తం ఒకటే కాన్స్టిట్యున్సీ, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. 1972లో మేము గెలిచినాం జనసంఘం, 78లో ఓడిపోయినాం, మళ్ళీ 84లో నేను. అయితే అప్పుడు నేను ఉద్యోగం చేసిన ఒక 4 ఇయర్స్ మెడికల్ ఆఫీసర్గా, సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను పనిచేసినాను. రిజైన్ చేసినాను. మా ఇంట్లో విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగానికి రాజీనామా చేసి దానికి అస్సలు ఒప్పుకోలే. నేను ఒక రకంగా చెప్పకుండానే పోయి రాజీనామా చేసి రాజీనామా లెటర్ తీసుకున్నాను. అప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకున్నాను నేను. అప్పుడు కౌన్సిల్ ఉంటుందా ఉండదా